నాకు తెలియకుండా ఎవట్రా నిన్ను తీసుకురమ్మన్నాడు? నేనే చెప్పుతాను. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అది కాదు నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని. అందుకే నిన్ను వైజాగ్లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనురా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి ఎలా నాతో. నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడతను. కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతకతనెవరో తెలియదు. నేను తెలుసుకుంటాను. అతడు ఎక్కడున్నా వెతికిస్తాను. రే సిద్దిక్ అన్నా, రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్న. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరినీ కాపాడినతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. రేయ్, ఇంకోసారి వీధిలో కనపడితే శాంతిలు లేచిపోతాయి. ఆడపిల్లలు ఇల్లు కనిపిస్తే చాలు రాస్కెల్స్. మళ్ళీ పిచ్చి పిచ్చి అక్షరాలు ఇస్తూ నాకు కనపడ్డారు. కష్టపడింది చాలు గాని ఈ కాపు ఏంటి ఇంకా పడుకోలేదా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న, అంటే ఈసారి కూడా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడ అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసి ఎందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. ఆటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా. అందుకే త్యాగం చేశానంటావు. నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో, కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా 2 ఉంగరాలు చేయించవే. రేయ్, నీకు బుద్ధి జ్ఞానం లేదురా. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగు పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఏరా, నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టావా? చెప్పాగా, దేనికైనా టైం రావాలని. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్, భోంచేసి పడుకోరా. ఆమ్లెట్లు ఎన్నే తిండేమో. ఇప్పుడే వేస్తానే. దాని ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేనంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా. మన పట్ట కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే, వైజాగ్ షిప్ యార్డ్లో జాబ్ అంటే మామూలు మాటల. నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు. చిచి, నువ్వు ఇచ్చిన అలస ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్నాడు పడుకున్నాడు. ఏమే, చికెన్ ఉండేవా? నీకు కూడా పప్పుచారే పెట్టిందా? బిడ్డ ఊరు నుంచి వచ్చాడని వాడి కోసం 1/2 కిలో. 2 కిలోలు చేసి పెట్టాల్సింది. ఏరా, పైసా సంపాదన లేదు కదా, తిండేలా సహిస్తారా నీకు? ఆ విషయం నాకు తెలుసు, దీనికి తెలియదుగా. అసలు నేనేం చేస్తే బాగుపడతారా? భిక్షపతి అనిపిస్తుంది. తప్పు చేశావు, వాడిని కూడా వేసేయాల్సిందే. దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పాము లాంటి వాడు. మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు. నేనున్నానుగా. వాడుండకూడదు. బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి. వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి. చూడండి, మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది. టైం చూసి నేను చెప్తానుగా. ఈ చాక్లెట్ 10 రూపాయలు తీసుకొని చెప్పు, రేటు నేను ఫిక్స్ చేస్తా. రేయ్, మీ అక్కకి ఇవ్వరా. గుడ్ బాయ్ కదా. మా అక్కది కాదు. సాఫ్ట్ గా ఉంటాను. లెటర్ ఇవ్వాలంటే నాదో కండిషన్. నువ్వు చెప్పరా సన్నిగా, నువ్వు చెప్పు. రోజు ఒక లెటర్ ఇవ్వాలి. నువ్వు అడగాలి గానీ గంటకో లెటర్ ఇస్తాను రా. ప్రతి లెటర్ కి 2 చాక్లెట్లు 50 రూపాయలు. రోజుకో లెటర్ ఇచ్చిన రోజు చాక్లెట్స్ కి 20, 5 పదుల 50, రోజుకి 70 చెప్పున నెలకి 2100. ఈడు బాబు ఖర్చులకి ఇచ్చేది 500. ఇక్కడికి 1600 రూపాయలు బొక్క. ఒకవేళ వీడి దశి బాగోక అమ్మాయి కర్మకాలి వీడికి పడిందే అనుకో, పార్క్ వెళ్దామా, పిజ్జా తినిపించవా, సినిమాకి వెళ్దామా అని వారానికి 1000 పెరుగుద్ది. అంటే నెలకి 4000 రూపాయలు బొక్క. ఈ తొకర ముఖం గాడు అమ్మాయి పక్కన తిరగా కాబట్టి నెలకి 4 సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్తే 1000 శవరం. వీడి అక్కకి ఒక లెటర్ ఇస్తే రన్నింగ్ లో 6600 జంపు జిలాని. ఎరా, ఈ కరోనా కొడికి ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులతోటి 2 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా బతికేస్తాయి కదరా. ఎరా కరిగా, ఇదంతా నీకు అవసరమా? అరే సన్నీ, ఆ 2వ చాక్లెట్ ఎవరికి రా? ఈ బ్లాక్ బోర్డ్ గాడికే గర్ల్ ఫ్రెండ్,
స్మార్ట్ బాయ్ నాకొద్దా కావాలి ఆ 2 చాక్లెట్ నా బామ్మర్ది వాడికి ఎవడు బాధలు వాడుకుంటే అమ్మా అవునరా ఈడింత కష్టపడి మీ అక్కకి లెటర్ ఇస్తున్నాడు ఇష్టపడుతుందంటావా ముందు ఇన్ని డబ్బులు ఇవ్వను నువ్వు చెప్పరా సన్ని మా అక్క డెఫినెట్ గా ఇష్టపడుతుంది దాని ఫేవరెట్ ఛానల్ యానిమల్ ప్లానెట్ ఇలాంటి గొరిల్లా అంటే దానికి చాలా ఇష్టం ఏంట్రా సన్నీ గడ్ స్ట్రోక్ ఇచ్చాడా ఆడిచ్చాడులే గాని నువ్వేంటి రాత్రి ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ మా నాన్నకి కనిపించావంట అదా రాత్రి ఒక చిన్న అడ్వెంచర్ చేసి ఒకరిని సేవ్ చేసేలేరా వెరీ గుడ్ మావా మనం పక్కోడికి హెల్ప్ చేస్తేనే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. అది సరే గాని ఇంతకు వైజాగ్ ఇంతడు ఏమైంది? సీతారాముడి మీద డౌటా? మరి మీ బాబు ఊరుకున్నాడా? ఊరుకుంటాడేంటి బానే బీకాడు క్లాస్. నీ బాబేనేం రా, అదే మా బాబు అయితే. ఈ బాబులంతా ఇంతేరా, ఉద్యోగం దొరికే వరకు పిల్లల్ని శత్రువులు చూసాడు చూస్తారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాళ్ళు పడిన కష్టాలు మనం పడకూడదని మన మంచికే కదరా చెప్పేది. అది అర్థం చేసుకోకుండా ఏంట్రా మీరు? నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారేంట్రా? నువ్వు మాకు నీతులు. అమ్మయ్యా అందరూ ఇక్కడే ఉన్నారు కదా, సాయంత్రం మన అందరం హైదరాబాద్ అందాలు పేస్ట్ చేసి బ్రష్ మీద పూసినట్టుంది. ఇది రాక్ గార్డెన్ కాదు, రామప్ప దేవాలయం లాగా ఎంత అందంగా ఉంది. దొరికినట్టు కుమ్మేయండి. ఈ టీచింగ్ చేస్తున్న ఒక్కడిని కూడా వదలొద్దు. సావని చస్తే లాకప్ డెత్. నేను చెప్తాను కదా, పెట్టే ఫోన్. పాప రథం ముగ్గేస్తున్నావా? అబ్బా నువ్వు వచ్చి సిగ్గుల పోటీలు కాదమ్మా, ముగ్గుల పోటీలకి. నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని గౌడికి జల్లేసినట్టు కొంటే ఇక్కడి నుంచి. నీకు జడలేవా ఎక్కువ? ఏంట్రా అల్లరి? అల్లరిగా సార్, రథం ముగ్గుకి గుర్రం కింద వీడు సూట్ అవుతాడని తీసుకుంటా. ఏ ముగ్గిది బొబ్బులు? ముత్యాల ముగ్గు బంటి. మరి ముచ్చేలయ్యి పైత్యం ఉన్న వాళ్ళకి కనబడవులే. ఏంటి జోకా? ఏమైందిరా? అక్కడ ఒక అమ్మాయి ముగ్గు కాటన్ టైప్ లో వేస్తుంది. ఏంటా సౌండ్? చదువు సంజ లేకుండా. చదువు నా బ్యాగ్ లో ఉంది, సంధ్య వాళ్ళ ఇంట్లో ఉంది. డిస్టర్బ్ చేయకు. నీకు చాలా ఎక్కువైందే. ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? హోంవర్క్ చేయాలా వద్దా? టీవీ చూస్తూ హోంవర్క్ అంటే? ఏమా చిన్నప్పటి నుంచి గారాభం చేసి దానికి అలా అలవాటు చేసావు, ఇప్పుడు దాని ఏం లాభం? థాంక్స్ డాడ్. యో వెల్కమ్ స్వీట్ హార్ట్. దీనికేమో మ్యూజిక్ పిచ్చి, మీకేమో బ్యాటింగ్ పిచ్చి. మీ ఇద్దరితో చచ్చిపోతున్నాను అనుకోండి. అది కాదే, నా మాట విను. క్రికెట్ తెలిసినోడికే తెలుస్తుందో ఈ బ్యాటింగ్ లో ఉన్న ఆనందం. ఏంటండి మీరే దాన్ని అలా ఎంకరేజ్ చేస్తారు? అప్పుడే కదా మనకి ఇలాగ ఎన్కరేజింగ్ ఉంటుంది. మీకు అసలు సిగ్గులేదు. మనసు వయస్సు అందుబాటులో ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవించాలోయ్. అవతల చిక్కి ఉంది. మనసుల చప్పట్లు మౌనంగానే వినిపిస్తాయి, కంగారు పడకు. అయ్యో నువ్వెప్పుడు వచ్చావే? మీరు మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు. అంజలి, ఆ కప్ ఏంటి? ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ బావా. ఓహో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విన్నావా, అంజలికి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ అట. చేసేది ఫ్యాషన్ టెక్నాలజీ, వెళ్ళింది ముగ్గుల పోటీకి. నీకెందుకే? ఇంతకీ ప్రైజ్ పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? అది నీ పని, నాకేం కర్మ. నేను బ్రిలియంట్ ని. నువ్వు బ్రిలియంట్ వా? నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యి, అప్పుడు నమ్ముతా. అడుగు. ఇండియన్ తెలుగులో ఏమంటారు? భారతదేశం, హిందీలో హిందుస్థాన్. ఆహా, మరి అమెరికాను? అక్క, దీన్ని ఎప్పుడో ఉప్మాలో జీడిపప్పులో నవలేస్తా. సేమ్ టు యు. ఇప్పుడే గొడవ మొదలు పెట్టారా? రండి భోజనానికి. మొత్తానికి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావే. నేనేం కొట్టేలేదు, కష్టపడి గెలిచా. ఓకే బై బాయ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నేనండి సీతారాముడిని. గుర్తుపట్టలేదా? అబ్బా నేనండి, నిన్న రాక్ గార్డెన్స్ ముగ్గుల పోటీ డాష్. ఓ యా 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 యా, సారీ చెప్పారుగా, మళ్ళీ ఏంటి? అది యాక్చువల్ గా. అర్థమైంది, మళ్ళీ సారీ చెప్తారు. నేను ఇట్స్ ఓకే అంటాను. దెన్ యువర్ ఫ్రెండ్స్ నా అంటారు. క్షమిస్తే కాఫీకి రమ్మంటారు, నేను రానంటారు. అయితే మీ మనసులో ఏదో ఉందంటారు. నేను నో 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 అలాంటిది ఏమీ లేదంటాను. అలా కాఫీ తాగుతూ మాటల్లో మీరు చాలా అందంగా ఉన్నారంటూ నా మొహం మీద ఒక కాంప్లిమెంట్ పాడేస్తారు. ఇంటికి వెళ్ళాక అద్దం ముందు నిలబడి యూ నాటీ బాయ్ అంటూ మిమ్మల్ని తలుచుకోవాలి, అంతే కదా? అలా వన్ ఫైన్ డే నా కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అంటారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు, దయచేసి ఇంకెప్పుడు రావద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పిందంతా కరెక్టేనండి. మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ నేను ప్రేమిస్తుంది మిమ్మల్ని కాదండి, మీ ఫ్రెండ్ పరిమళని.
ఈ విషయం తనతో చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. నిజంగా పరిమళ మీ ఫ్రెండ్ కావడం నా అదృష్టం అండి. మిమ్మల్ని నమ్ముకున్నాను. దేనికి? మా ఇద్దరిని కలపడానికి. అది సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్కి రమ్మని చెప్పండి ప్లీజ్. కాదండి. మీరు చెప్తున్నారు. అది కాదండి. ఈవినింగ్ 5 o'clock నెహ్రూ పార్క్. బాయ్. ఏమండి మీరు ఎల్లో డ్రెస్ లో ఏంజిల్లా ఉంటారు. 5 o'clock నెహ్రూ పార్క్. బాయ్. కాలేజ్కి వచ్చిందే లేట్, అప్పుడే వెళ్ళిపోతున్నావంటే? నా బాయ్ ఫ్రెండ్ ఐమాక్స్ లో వెయిట్. ఏ పరిమళ, నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? ఎవరో సీతట ప్రేమిస్తున్నట్ట. ఎవరిని? నిన్న? కాదు, నిన్నే. నన్ను ప్రేమిస్తే నాతో చెప్పకుండా నీతో చెప్పడం ఏంటే? అదంతా నాకు తెలీదే, కానీ అతని మాటల్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. అలా అని మెళ్ళో బోర్డు కట్టుకున్నాడా? ఏమో. 5 o'clock నిన్ను నెహ్రూ పార్క్ రమ్మన్నాడు. చూద్దాంలే. పరిమళ, 5 o'clock నెహ్రూ పార్క్. చెప్పానయ్యా బాబు, చెప్పాను. జరగరా. ఏమైంది మేడం? ఏదో అయితే ఇక్కడికి వచ్చేది. నేను నిన్ను అడిగానా ఏమైంది మేడం? మాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఏమైందో మీరే చూసి చెప్పారు. ఫ్రంట్ ఓకే, బ్యాక్ సూపర్, టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో ఆయిల్ ఉంది, హెడ్ లైట్ కాటర్ వెళ్ళి. ప్రాబ్లం ఇంజన్ కదా, ఓవర్ ఆయిల్ చేసి సరిపోతుంది. ఆయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్ నెంబర్ 12. రోడ్ నెంబర్ 12 ఎవరు ఉంటారు? మా అమ్మ వీళ్ళ నాన్న. హలో, అంత రియాక్షన్ వద్దు. మా అమ్మ తమ్ముడు వీళ్ళ నాన్న. ఇంతకి మీ పేరేంటో చెప్పలేదు. సిరి. ఏ కాలేజో? నువ్వు రిపేర్ చేస్తున్నావా, ఇంటర్వ్యూ చేస్తున్నావా? వచ్చాగా రిపేర్ చేయడానికి. అంటే ఇతను మెకానిక్ కాదా? లేదండి, ఈ షాప్ మా ఫ్రెండ్ ది. ఆడికి ఆయిల్ సీల్ కొట్టింది, బయటికి వెళ్ళాడు. వాడు వచ్చే వరకు మీకు టైం పాస్ చేద్దామని. టైం పాస్? ఇది నీకు టైం పాస్? వీడియో మెకానిక్ ఇరిటేషన్ వచ్చినప్పుడు అలా హార్న్ కొడతా ఉంటాడు. ఏమైంది? అది ఇంజిన్ లో ప్రాబ్లం కదండి. అది లేపండి. తీయండి మేడం. డబ్బులు ఇప్పటిదాకా వీడు టైం పాస్ చేశాడు, వాడి దగ్గర తీసుకో. పోనీవే. పరిమళ వచ్చుంటుందా, లేదా వచ్చి ఇద్దరు ఏటైనా వెళ్ళారా? హాయ్. పరిమళ ఎక్కడండి? అది నా హార్ట్ పరిమళ ఎక్కడండి? అది ఓ, నా ముందు రావడానికి సిగ్గుపడి పొదల చాటును దాక్కుంది. పరిమళ, పరిమళ, పరి డార్లింగ్, పరిమళ, పరిమళ, పరి, పరి. ఎక్కడండి నా పరిమళ? చెప్పానండి, తను. అంటే రాలేదా? అంటవా కన్ఫ్యూజ్ అయ్యారా? దేవుడా అని తమిళ్లో అరిచానండి. మీరు నన్ను మోసం చేశారు. నేనా? తనకు చెప్పకుండా మీరు రావడం మోసం కాదంటారా? మీరు ఖచ్చితంగా చెప్పుండ్రు. చెప్తే తను నా కోసం వచ్చేది. ఎందుకండి లేత మనసుతో ఆడుకుంటారు? అందుకే అన్న ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరని. మీ మనసులో ఏదో పెట్టుకున్నారు. అబే అదే లేదండి. ఈ అమ్మాయి నువ్వేం చెప్పుకో. పరిమళ, ఏమండి, మా వాడు మిమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తానండి. మీ గురించి అర్ధరాత్రి 3 గంటలకు అల్లరం పెట్టి మమ్మల్ని లేపి మీ గురించి చెప్పేవాడు. నువ్వు చాలా లక్కీ ఫెయిలరా. ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందగలిగావంటే నువ్వు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏమండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. మీలాంటి అమ్మాయి నాకు గాని అబ్బా చెల్లెలైతే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. వెళ్ళొస్తారండి. బయలుదేరు. ఓకేనా, నువ్వు లేపు. సారీ అండి, వాడేదో తెలియక. పర్వాలేదండి, అతనేం కావాలని అనలేదు కదా. అయితే మీరేం ఫీల్ అవట్లేదుగా? లేదండి. ఇవ్వండి. ఇవేంటి? సినిమా టికెట్లు. అమ్మో, నేను రాను. అయ్యో, మీరెందుకండి మా మధ్యలో? తన్ని పంపించండి చాలు. ఏమిటి? అది కాదు. రేపు మార్నింగ్ షో 10:30. హలో, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. రే మావా, ఏంట్రా? చాలా థ్యాంక్స్ రా. పరిమళ విషయంలో బాగా యాక్ట్ చేసావు. అందుకే సినిమా యాక్టర్ అయిపోదాం అనుకుంటున్నా. అదేంట్రా? నీకేంట్రా, అమ్మాయి పటాయించి హ్యాపీగా షికార్లు వేసుకుంటున్నావు. నాకే ఏ పని లేక బేవర్లో తిరుగుతున్నావు అని చెప్పి మా నాన్న దుబ్బులు పెడతాడు. అందుకే ఓ డెసిషన్ తీసుకున్నా. అయితే గొప్ప యాక్టర్ అయిపోయి లేదంటే రాజకీయాల్లోకి వచ్చేది. అదంత ఈజీ కదేమో. అలా అనుకుంటే ఒక ఎన్టీఆర్ వచ్చేవాడా, ఓ రాగేశ్వర వచ్చేవాడా.
ఓ కృష్ణ గారు వచ్చేవాడా వచ్చారుంది వచ్చేవాడా అది కాదురా. నా వాకింగ్ స్టైల్ చూసి నేర్చుకో. బాస్ ఎవరిని? మిమ్మల్ని బాస్. నన్న నేనెవరు తెలుసా? ఫ్యూచర్ హీరో బాస్. నీకెలా తెలుసు? అదేంటి బాస్, మీలో ఒక చిరు, ఒక బాలయ్య, ఓ వెంకి, ఓ నాగ్, ఓ పవన్, ఓ మహేష్ కనిపిస్తున్నారు బాస్. నేను యాక్టర్ అవ్వాల విషయం నీకే తెలిసింది? మరి అదే మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకోవడానికి కదా బాస్ ఈ కెమెరా కన్ను. ఏది పోజ్ రీల్ అయిపోయింది బాస్. రేపు కోట్లు సంపాదించాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలిగా. ఇదిగో. మీరేం టెన్షన్ పడకండి బాస్, దీంతో టోటల్ గా మీ గెటప్ మార్చేస్తా. గెటప్ అదిరింది బాస్. నాదో చిన్న రిక్వెస్ట్. ఎలాగో మీరు పెద్ద స్టార్ అవుతారు కదా, మీ ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నేనే ఉంటాను. ఎంత చేస్తున్నావు? ఆ మాత్రం చేయలేనా? తప్పకుండా. థ్యాంక్స్ బాబు. బాబు ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లాగా మీరు బురదలోంచి డైనమిక్ గా నడుచుకుంటూ వస్తుంటే నేను కొన్ని స్టిల్స్ ఇస్తాను బాబు. ఓకే. ఆగు, లేకపోతే షూట్ చేస్తాను. అరే సార్, బిర్లా గారు చెరువులో దూకారు సార్. బయటికి రాక ఎక్కడ పోతాడ్రా? హ్యాండ్స్ అప్. అరే స్టిల్స్ అన్నాడు, అప్పుడే షూటింగ్ పెట్టేశాడా? చూసారా సార్, మీరు ఇంత సీరియస్ గా హ్యాండ్స్ అప్ అంటే వాడు కామెడీ చేస్తున్నాడు. ఉన్నాయా? అయితే షూటింగ్ ఎప్పుడు? ఇప్పుడేరా. హలో సార్. ఓకే సార్. రే, నిన్ను బురదతోనే ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏ సార్? వెరైటీగా ఉంటుందని చెప్పరా. నువ్వు ఎత్తుకొచ్చిన 50 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్పు. నేనే దూరం పెట్టండి, అద్దెగడ్డి తీసుకొస్తాను. పైకి తెచ్చింది ఒకటే కోటు. అబద్ధం చెప్తావరా? వేసేయండి. అంతే, కొట్టడంతే. మీకు ఆర్డర్లు వేస్తాడు సార్. తెలుస్తోంది తెలుస్తోందిరా. హలో సార్. సార్ ఓకే సార్, 1 మినిట్ సార్, కన్ఫర్మ్ చేసుకుంటాను. రైట్, ఏ తీసురా. థ్యాంక్స్. అగో తీసుకెళ్ళిపో. వీడు ఎడం చేయవాడాడు సార్, వీడు ఖచ్చితంగా బిర్లానే సార్. రైట్ హ్యాండ్ ఖాళీ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ కదా సార్ యూజ్ చేసేది. సార్ ఈ కంపు బరాయించలా పోతున్నా, కొంచెం కడగండి సార్. అడుగుతా నోడతారు. మొయ్ స్టార్ట్ అగైన్. హలో సార్, చెప్పండి సార్. మచ్చా సార్? ఎక్కడ సార్? ముక్కు మీద అండి? ఓకే సార్. రేయ్ వీడిని కలగండి రా. సార్ వీడి ముక్కు మీద మచ్చలేదు సార్, అంటే వీడు వాడు కాదన్నమాట. సారీ సార్. నన్ను కొట్టి అలా వరకు సారీ చెప్తారేటండి. సారీ తమ్ముడు, ఫేస్ కనపడక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. కన్ఫ్యూజ్ అయ్యారా? అదేదో ముందే కడుకుంటే నేను ఎవడో మీకు తెలిసేది కదా. ఎవడే మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్నెక్కడో చూసినట్టుందే సార్. బీదర్ కిస్క పేరుతో బైక్ల మీద ఈడే. వీడే కదూ? రేయ్ నీ వల్లే మా డిపార్ట్మెంట్ లో జీవా గారి ఉద్యోగం పోయింది. ఇరక్కుమంటే ఏంటి, పరిమళకి చెప్పకుండా పడుకున్నావా? హలో ఆంటీ, పరిమళ ఉందా? లేదమ్మా, ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? పరిమళకి చెప్పలేదని కాలేజ్కి వచ్చి గొడవ చేస్తాడేమో. ఎంత? సారీ అండి, పరిమళ అనుకుని. ఓ గాడ్. పరిమళ, పరిమళ, మరి పరి డార్లింగ్. ఓ తను వెనకాల వస్తూ ముందు మిమ్మల్ని పంపించిందా? ఓహో, ఇఫ్ యూ డోంట్ మైండ్ తను వచ్చాక మీరు వెళ్ళిపోతారుగా. ఏం లేదండి, మీరు మా ఇద్దరి మధ్య ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది. నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారు. తను రాలేదండి. ఈ రోజు కూడా రాలేదా? ఎన్ని కలలు కన్నాను, ఎంత ఆశపడ్డాను. తను నా పక్కన కూర్చుంటే పాప్కార్న్ తింటూ మనసు విప్పి మాట్లాడదాం అనుకున్నానండి. రాలేదు. పరిమళ రాలేదని చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇఫ్ యు డోంట్ మైండ్ నేను సినిమాకి వస్తాను. వాట్? మీతోనా? సినిమాకా?
ఐఎమ్ సారీ. పరిమళ రాలేదన్న బాధతో అంతా నాశనం అయిపోయింది. ఒరే సీతారాముడు, ఎందుకా నీకు ఈ బతుకు? ఎవరున్నారా నీకు? నేనున్నాను. ఎవడాడు? సినిమాకి వచ్చావా మావా? అరే పరిమళ గారు కూడా వచ్చేసారా? సాధించావు మావా, సాధించావు. నీ కలలు పండాయి. ఇన్నాళ్ళకి నీ పూజలు ఫలించాయి మావా. కాదురా. నువ్వేం చెప్పొద్దు. ఈ రోజు కోసం నువ్వేంటి నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు మావా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మావా. కంగ్రాట్స్ మావా, కంగ్రాట్స్. బాగా చేశానా? పర్లేదు. మరి నా ఆఫ్ వాటర్ కదా. సర్లే, బిర్యానీ సరే. చాలు మావా, నాకు అది చాలు. చాలా ఆనందంగా ఉంది. వస్తాను. ఒక్కసారి మీ చేయిస్తారా? అసలే నోట్లో నారికి లేనివాడు. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానండి. మందులోకి చీకు ముక్కలు కూడా పంపించు. వస్తాను. బాయ్ అండి. అది యాక్చువల్ గా అర్థమైందండి. మీ ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. మీరు సారీ చెప్తారు అంతేనా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీరెంత అమాయకులండి. ఎవరు? నేను అమాయకుణ్ణి. అయితే మీరేం ఫీల్ అవ్వట్లేదుగా? నేనా? అబ్బే లేదండి. 1 minute అండి ప్లీజ్. ఈ గిఫ్ట్ తనకి ఇవ్వండి. దయచేసి మీరు మాత్రం ఓపెన్ చేయకండి. ఇది एक दिलदार का धड़कन है, मोहब्बत की तूफान है. ये मेरी दिल चाहता है, ये मेरे प्यार कहता है, कल हो ना हो. ఇది ఈ రోజే దే దీజియే ప్లీజ్. బాయ్. ఇది एक दिलदार की धड़कन है, मोहब्बत की तूफान है. ये मेरा दिल चाहता है, ये मेरा प्यार कहता है, कल हो ना हो. ఇది ఈ రోజే దే దీజియే. ఏంటే లవ్వా? నో ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేద్దామని. ఇలా హెల్ప్ చేసి లవ్ లో పడ్డ వాళ్ళని చాలా మందిని చూసామమ్మా. నోరు మూసుకొని బయటకెళ్ళు. గిఫ్ట్ చూసి అప్పుడు వెళ్తా. తప్పు, అలా చూడకూడదు. మనం చూసాం, లెటర్ రాసి పెడతావా ఏంటానికి? చూసి ఎలా ఉందో అలా పెట్టేద్దాం. ఇంత ఇస్తే చాలు, నెత్తికెక్కుతావు. పో బయటికి. దయచేసి మీరు మాత్రం ఓపెన్ చేయకండి. చూసి ఎలా ఉందో అలా పెట్టేద్దాం. హలో, ఏంటే నువ్వేదో అతన్ని లవ్ చేస్తే కాదన్నట్టు మొహం అలా పెట్టావు? మొన్న నువ్వు సినిమాకి రాలేదని ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? ఆహా, అంత ఫీల్ అయ్యాడా? మాట వరుసకి నేను సినిమాకి వస్తానంటేనే టికెట్లు సర్రను చింపేశాడు తెలుసా? గిఫ్ట్ కూడా ఇచ్చుంటాడే. అవును, నీకెలా తెలుసు? ఊహించా. అయినా ఇప్పుడు నువ్వు నాకెన్ని చెప్పినా వేస్టే. ఆల్రెడీ నాకు మా బావున్నాడు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడు. గొట్టంగాడు కాదు, సీత. సీతో గీతో ఎవడైతే నాకెందుకే? వాడు వీడు అనకే, మహా పాపం. ఓహో, వాడినెవడినో అంటుంటే నువ్వేంటే? అది కాదే, అంజలిని చూస్తుంటే నాకు ఇంకా చిన్నపిల్లని చూస్తున్నట్టే ఉందండి. నువ్వు పెంచావు కాబట్టి నీ కళ్ళకల్లా కనిపిస్తుంది. నాకు మాత్రం తను పెద్దదయ్యి మన బాధ్యతల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రేపు దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే చిక్కి కూడా దాంతో పాటు వెళ్ళిపోతానంటుందేమో. అయితే ఇల్లరికం వాళ్ళని తెచ్చుకుందాం. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారంటారా? సారీ. విశ్వజంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా విశ్వమేవేదం పురుషస్తద్విశ్వోపజీవతి. బాలకృష్ణ తర్వాత పోలీస్ గెటప్ అంటే మీకే సూట్ అయింది బాబు. అయితే మంచి పోజులు ఇస్తారు, ఫోటోలు తీస్తారు. మన
చేసిన వీడారా బండాపరా ఈ పోజులో బ్యాగ్ అదిరింది మా నాన్నని చంపిన ఎస్పీ పరశురాం నువ్వే కదరా? నేనా? ఇంతకి మీరందరూ ఎవర్రా? నేన్రా, నువ్వు చంపిన కపాలి కీప్ కొడుకుని. నీ చేతిలో ఎన్కౌంటర్ అయిన పండా కీప్ కొడుకు నేనే రా. ఇక్కడ అందరు కీప్ కొడుకులేనా? వైపుకి పుట్టిన వాళ్ళు ఒకళ్ళేడా? ఎవడికి పుడతాయేంట్రా? అన్ని నార్మల్ డెలివరీసేగా. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారట్రా. ఇప్పుడు నేను ఏమన్నాడు స్వామి? అంటే నువ్వు లక్ష్మీ నరసింహ స్వామి? సినిమాలో వచ్చిన పోలీస్ పేర్లు చెప్తున్నారండి. కొంప తీసి మీరు సినిమా పిచ్చోళ్ళ? వీడు మనల్ని సినిమా పిచ్చాలంటున్నాడా? పిచ్చోళ్ళ? అవును సార్, వీళ్ళంతా పోలీసు ఉద్యోగం దొరక పిచ్చోళ్ళయ్యారు. అప్పుడప్పుడు తప్పించుకొని పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎత్తుకొచ్చి ఇలా కొడతారు. ఇంతవరకు 6 చంపారు. ఎంతమంది? 6. ఇప్పటికీ 6 చంపారా? అంటే నేను చచ్చి బతికి అనమాట. అమ్మో, ఈ సినిమా వేషాలు మనకొద్దు. శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ చూసుకుందాం. అమ్మా చెప్పండి, పరిమళ గురించి ఏం చెప్పినా వింటాను. అసలు పరిమళ ఆర్డర్ ప్లీజ్. ఆ కార్డులో లాస్ట్ లో ఏది ఉంటే అది పట్టరా. సారీ సార్, అది కుదరదు. లేట్ అయినా పర్లేదు, పట్టరావయ్యా. ఇంపాసిబుల్ సార్, అది మా ఓనర్ గారి భార్య పేరు. ఆవిడ పేరే ఈ హోటల్ పెట్టారు. 2 వెనిలా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. కలువల్లా ఉంటాయని కాదు, ప్రతిరోజు పరిమళం చూస్తాయని. మీ పెదాలంటే మరీ మరీ ఇష్టం. దొండపండులా ఉంటాయని కాదు, ప్రతిరోజు పరిమళతో మాట్లాడతాయని. ఏంటండి పదే పదే పరిమళ పరిమళ అంటారు? నా మాట విని పరిమళని మర్చిపోండి. సారీ. చచ్చిపో అంటే చచ్చిపోతాను, కానీ మర్చిపో అంటే ఎలా? అది కాదండి, తనకు ఆల్రెడీ వాళ్ళ బావతో. చూడండి, మీరు ఎలాగైనా మమ్మల్ని కలుపుతారనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత అన్యాయంగా మర్చిపోమంటే ఈ సీతారాముడి జీవితానికి సుఖం లేదు, సంతోషం లేదు. నా మీద ఇంత రవ్వంత జాలి ప్రేమ చూపించే మనుషులు ఎక్కడివైపోయారే. ప్లీజ్ అలా ఫీల్ అవ్వకండి. అయినా మీకేంటి, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారు. మీరు ప్రేమిస్తారా? చూసారా చూసారా ఆ మాట ఎంత ఉలికిపడ్డారు. అలాంటిది నా పరిమళం మర్చిపోమంటే ఎలా మర్చిపోగలండి? చెప్పండి, ఎలా మర్చిపోగలను? ఏమండి ప్లీజ్, మీరు మాత్రం మనసు మార్చుకుని నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాలో కొత్త ఆశలు రేపకండి. ఇప్పటి వరకు చరిత్రలో ప్రేమికులు విడదీసిన పాపం తల్లిదండ్రులకే ఉంది. అది స్నేహితుల దాకా మాత్రం తీసుకురాకండి. దయచేసి ఒకే ఒక్కసారి తను నాకు ఫోన్ చేయమని చెప్పండి. ప్లీజ్, ఉంటానండి. మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? శాని, రాత్రి ఫిగర్ తీసుకుని ఎక్కడికి వెళ్ళేవరా? ఫుల్ ఎంజాయ్. నచ్చలే డిస్కో. ఆ డిస్కోలో డిస్కే 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 డిస్కే. తర్వాత ఏమైందిరా? ఏమైంది? కరెంట్ పోయింది. అరే మామా, ఇస్కు దేకే తో మేరే కు కుచ్ కుచ్ హోతా రే. అరే మామా, ఏం ఫిగర్ రా. ఇడియట్. ఏంటే ఇంగ్లీషా? రే ఇంగ్లీష్ అంట్రా. అంతా గరం వద్దమ్మా. అవును, నీ డేట్ ఖాళీ అన్న బేబే. నాకు కిస్ ఇచ్చి వదిలేస్తా. గెట్ లాస్ట్. ఇంగ్లీష్ అయితే అర్థం కావట్లేదా పోరి? ఈవ్ టీజింగ్ చేయడం తప్పు. నీకెందుకు బే, నీ లవరా? చల్ ఫట్. చెప్తున్నా కదా, వదిలే. నీకెందుకు బే ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు వెళ్ళండి. ఈ బే ఏం జరిగింది? రాములు వాళ్ళ మనుషులు వచ్చి చెత్త కొట్టెళ్ళారు. ఎందుకు? వాళ్ళకి ఎదురొస్తే అంతే. ఇంతకెవరు అతను? వంశీ, నీ మీద చేయి చేసుకున్న వాళ్ళని సంసారానికి పనికిరాకుండా చేశాను. పాపం నాన్న. నువ్విలా ఆలోచిస్తావని వాళ్ళని ప్రాణాలతో వదిలేశాన్రా. నీకు చిన్న బాధ కలిగిన నేను తట్టుకోలేను. పడుకో. నాన్న, ఏంట్రా? నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణమైన వ్యక్తిని మళ్ళీ చూడలేదన్న చిన్న బాధ ఉంది నాన్న. తొందరలోనే ఆ కోరిక కూడా నెరవేరుస్తాను.
రే సిద్దిక్ అన్నా అతన్ని వెతకమన్నాను కదా, ఏమైంది? వెతుకుతున్నా అన్నా. ఎన్నాళ్ళరా వెతికేది? ముందా పని చూడండి. ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎందుకు కంగారు పడతావు? ఎక్కడికి వెళ్తావు? కనిపించట్లేదా? ఏంట్రా బండి తీయకుండా వాగుతున్నావు? చెప్తే అర్థం కాదా? ఏంటి బే వాయిస్ పెంచావా? ఏంట్రా లుక్? కూల్ గా చెప్తే అర్థం కాదా? కాజ్ లేకుండా కాలర్ పట్టుకున్నా తప్పు. చైతి చైతీరా. In spanking fashion. It wasn't all that bad a delivery. No. Yes, Sachin sixer. Exquisite. హేమా ఫాస్ట్ గా బూస్ట్ పట్టరా. తెస్తున్నావా లేదా? వస్తున్నానండి. ఆ రన్నింగ్ కామెంటరీ ఏంటి? ప్రతిదానికి తొందరే. 5 నిమిషాలు కూడా ఆగలేరు. అరగంట తర్వాత హార్లిక్స్. ఆడేది మీరా వాళ్ళ? అయ్యో అవుట్. సచిన్ అవుట్ అయిపోయాడు. చూసావా? నేను చూస్తుంటే అవుట్ అయ్యేవాడా? ఇది మరీ బాగుంది. వంకలేనమ్మా డొంకట్టుకుని నేర్చిందంట. మధ్యలో నేనేం చేశాను? Superb shot. అయ్యో కార్టూన్. That's another six. Hey, remote ivu. Velli chadduko. A six to start off the over, and now a lovely wristy flick to Come on, run, man. Come on. Lovely shot, working the ball away from middle stump. Come on, man, run. Come on. Oh shit. That's it. Yeah. Oh no. ఏమైంది? అది లూజ్ కాంటాక్ట్. Oh, great timing. అయ్యో. హలో, సీతారాముడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అపోలోలో జాయిన్ చేశాం. కొంచెం పరిమళకి చెప్పండి. ఓ మై గాడ్. సీత, నాన్న, అమ్మా, చూడమ్మా ఎవరు వచ్చారా? కొంచెం ఓపిక చేసుకో అమ్మా, చూడు. ఆవిడ హరిమిళ్ళ కదరా? అంజలి కన్ఫామ్. సారీ అండి, మా వాడికి ఎమోషన్ ఎక్కువ. మేమే చాలా సార్లు పొరపాటు పడ్డాం. మీరే హరిమిళ్ళ అనుకొని మీ కాళ్ళు నెప్పెడతాయేమో. రండి అక్కడ కూర్చుంది కానీ రండి. చూసావురా, ఫోన్ చేసిన వెంటనే పావురాయిలా వాలిపోయింది. చూడరా, నిన్న ఈ పరిస్థితుల్లో చూసి ఎలా తల్లడిల్లిపోతుందో చూడరా, చూడు. మరి పరిమళ ఇంకోసారి పరిమళ అన్నావు అంటే నిన్ను ఇక్కడే చెప్పు. మీరు కూర్చోండి. కూర్చో. పరిమళ చూసావరా, మాట వరుసకి చంపుతానంటే ఎంత ఫీల్ అయిపోయిందో. నువ్వు కదలలేని పరిస్థితుల్లో కూడా పరిమిళ పరిమిళ అంటుంటే ఒక్కసారి వచ్చిందిరా నిన్ను చూడటానికి. పోయి అలాంటి అమ్మాయిని ప్రేమించావేట్రా? ప్రేమిస్తే ఇలాంటి మనసున్న అమ్మాయిని ప్రేమించాలి. పేషెంట్ దగ్గర ఇంతమంది ఏంటి? బయటకు వెళ్ళండి. అలాగే అర్రే మీరు కూర్చోండి. ఈవిడెవరు? ఆయన ఫ్యామిలీ టైప్ అనుకోండి. ఓకే. ఏయ్, నీ పేరు పరిమళనా? కాదు, ఊర్మిళ. ఊర్మిళ రంగిలా పరిమళ
పరిమళ పరి మళ్ళా పరి డార్లింగ్ చెప్పు పరిమళ మాట్లాడవే చెప్పు ప్లీజ్. నేనండి అంజలిని. ఓ మీరా చెప్పండి. ఎలా ఉన్నారు? గాఢంగా ప్రేమించి ఘోరంగా దెబ్బతిన్నవాడిని. ఎలా ఉంటాను? పరిమళ లేని జీవితం ఎవరి కోసం? ఎవరి కోసం? అంజలి కోసం. అంజలి, ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథని. మరి మీ అమ్మ బాబు? మీ అమ్మ పర్రి నోర్మి. హలో. నా ప్రేమ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. అబే అలాంటిదేం లేదండి. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రాణం లేని రాయికి ప్రోగ్రాంలే ఉంటాయి చెప్పండి. అయితే రేపు 10 గంటలకి గోల్కొండ ఫోర్ట్ కి వస్తున్నారు. 10 o'clock గోల్కొండ ఫోర్ట్. డోంట్ మిస్. బాయ్. ఒకసారి వస్తావా? ఏంటి పిలిచావు? నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? నాకు కూడా ఇలా సెటప్ చేసి పెడతామని. అంకుల్ మీకు లెటర్. థాంక్యూ. బాయ్ అంకుల్. పడక నాన్న, నిన్ను రక్షించిన అతను నువ్వు చూసావు అంతే. మన వాళ్ళు వెళ్ళారు కదా. అంజలి అంజలి ఏంటి రమ్మని చెప్పి పరిగెడుతున్నావు? ఒలింపిక్స్ కి ట్రై చేద్దామని. నవ్వే మూడు లేదు కానీ విషయం ఏంటి చెప్పు. ఏడొకడం అమ్మాయి ఉందిగా తప్పదు. పాపలు కూర్చోవచ్చు కదరా. నువ్వు కూడా మంచోడు. ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంతకు ఎందుకు పిలిచావో చెప్పలేదు. అర్థం కాలేదా? అదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఏకాంతంగా కలవాలనుకుందంటే ఏమై ఉంటుంది? పర్లేదు, ఓవర్ యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. నేనా? పరిమళ అంతా చెప్పింది. ఓహో చెప్పేసిందా? ఈ రివర్స్ డ్రామా ఆడే బదులు డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పగానే ఓ మీద పడిపోతారు. చెప్పి చూడాల్సింది. చెప్తే ఒప్పుకునేదానివా? అంత నచ్చానా? నాకు నచ్చిందే ఇష్టపడింది సొంతం చేసుకుంటా. దానికోసం ఏదైనా అంజలి వదులు ప్లీజ్ 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 ప్లీజ్. అంజలి అన్నా నమస్తేనే. ఎవరు? అన్నా నువ్వు ఆ గొడవ ఇంకా మర్చిపోలేదా? ప్లీజ్ వదిలేనా. దెబ్బతింది నేను రా, ఎలా మర్చిపోతాను? ఇప్పుడు సారీ చెప్తానుగా, వదిలేనా. ఒక ముద్దిచ్చి వదిలేస్తా. అన్నా ఎందుకన్నా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావు? అచ్చా కొడతావా? కొట్రా. ఏంటన్నా కొట్రా. కొట్టా. అన్నా అంత మగాడివారా? ఏంట్రా ఏంట్రా ఇదంతా? ఏం జరిగింది? ఎవరా మిమ్మల్ని కొట్టింది? మన సీత కొట్టాడంటే పడిపోవాల్సిందే. పడేశారా? అరే కాయనే కాదురా, పరిమళ లడ్డు పెట్టుకుని అంజలి కూడా పడేశాడు. వాడదేం నీళ్ళ హాఫ్ బ్రెయిన్ కాదురా. వాడరా. ఏదైనా క్రెడిట్ అంతా మీది పరిమళదే కదరా. అయినా నీలో విషయం లేకపోతే మేము చెప్పినంత మాత్రం నిన్ను ప్రేమించేస్తుందా? అరే ఇప్పుడు నేనయ్యాలి ఇటు. అన్నొచ్చిండు. అన్న రమ్మంటుండి బే. ఎవర్రా అన్న? ఏ చెప్తే గాని రావా? రాములన్నా. రాములన్నా చండికల్ చేయిది వాడరా. నడుబే. ఆ చూపేంట్రా అన్నాడు. చెయ్యొద్దన్నానా? నడుబే. వద్దన్నా. నేను కొడితేనే నేల ఖర్చుకున్నాడు, నువ్వు కొడితే చచ్చిపోతాడనా? నా మనుషుల్ని కొట్టిన మగాణ్ణి చివరిసారిగా చూడాలనొచ్చాను. అన్నా నేను వీళ్ళని కొట్టాను నీకు చెప్పారు కానీ ఎందుకు కొట్టాను చెప్పారా? చెప్పరు. పెద్ద తురుంగాడు మరి. అది కాదన్నా,
ఇంత పెద్ద మనిషివే నేను తీసుకొచ్చే ముందు వాళ్ళు నీకు నిజం చెప్పాలిగా. అన్న సపోజ్ నీకు కొడుకున్నాను అనుకోవే, అనుకో అతను అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఏం చేస్తావు? నరికి పోగులు పెడతాను. సిచ్యువేషన్ సేమ్ అన్నా, కాకపోతే నీ కొడుకు ప్లేస్ లో నేను ఉన్నా. ఇప్పుడు చెప్పన్నా, నేను చేసింది రైటా రాంగా? రాంగా నీకు అనిపిస్తే కొట్టనా? కొట్టానా? కొట్టేం కదా. డ్రామాలు ఆడకు బే. కొట్టనా? కొట్టు కొట్టు, ఏ కదా కొట్టు. ఆడపిల్లల్ని ఏడిపించడం నాకు నచ్చదని తెలిసి తప్పు చేశావు. హలో, పిలిస్తే వినపడదా? చెవుడా? అంజలి, అది ట్రాఫిక్ సౌండ్ లో నాకు. మాట్లాడుకో. నువ్వు నా ప్లేస్ లో ఉంటే తెలిసేది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను తెలుసా? వినిపిస్తే రానా? అర్థం చేసుకోవేంట్రా నువ్వు? అయినా నేను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఓకే ఓకే, తెలిస్తే చెప్పేదానిగా. అవును, ఆ రోజు నిన్ను ప్రపోజ్ చేశాడు, అతనేమన్నా? నో, అతను అలా కనిపించలేదు. సర్లే, ఏదైతే గండం నుంచి బయటపడ్డావు కదా. నాతో మాట్లాడుకో. వంశీ, ఏం జరిగింది? నా బ్యాడ్ లక్ అంకుల్. నీకు బ్యాడ్ లక్? రావు కాలంలో బయలుదేరిన రైట్ టైంలో చేర్చి మీ డాడీ ఉండగా దురదృష్టం కూడా వెంటే ఉంది. అసలేంటి నీ ప్రాబ్లం? నేనే నా ప్రాబ్లం అంకుల్. నాకు ప్రాణం పోసిన అమ్మ, అమ్మ అని పిలిచే లోపే నాకు దూరం అయిపోయింది. పునర్జన్మనిచ్చిన అతను కనిపించి మిస్ అయిపోయాడు. ఇప్పుడు మనసు పడ్డమ్మాయి మరొకరిని ప్రేమించింది. వంశీ, మీ నాన్నకు చెప్తే వాడు సంగతి చూస్తాడుగా. ఏంటంకుల్, మీరు కూడా నాన్నలా ఆలోచిస్తారనుకోలేదు. ఇప్పుడు నేనేం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమనిపించుకోదు. దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్. మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? ట్రై చేస్తాను అంకుల్. మీ డిపో మేనేజర్ రా, మీ కండక్టర్ రా, మీ డ్రైవర్ రా, ఆఖరికి ప్యాసింజర్ రా. వద్దులే, దీనికి తగ్గోడే కొట్టాలరా. నువ్వు తీసుకెళ్ళి పక్కన కొట్టు. మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడు నువ్వేరా. నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదనుకో, నీ జీతం అశాంతి అయిపోద్ది. ఇస్తాలేరా. ఆల్ ది బెస్ట్ చిన్న జలకోటి. తినుగాడికి జై. జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్. స్వామి ఏంటా ఎంత లేటు? లేట్ గా వచ్చిందా? లేటెస్ట్ గా ఇస్తాను. చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? ఏంట్రా ఎక్కడ ముద్దు పెడుతున్నావు? ప్లేస్ నువ్వు చెప్తావా? కూర్చో. కళ్యాణి నా పక్కన కూర్చోవే. ఇలాగా కూర్చోబెట్టుకోవే. ఏమయ్యా, వాళ్ళు లేపేసి నువ్వు కూర్చుందో? నువ్వు మగాడు కదా? మొగాడిని కాబట్టి 5వ పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకుని వచ్చారు. 5వ పెళ్ళా? ఏమ్మా, ఇతనికి భారీగా వచ్చావు, నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ? నాకు కూడా 7 మొగుడేగా. అయ్యి బాబాయ్, అది ఆవిడ నీకంటే 2 లీడింగ్ లో ఉంది. సిగ్గులేదు? సిగ్గెందుకయ్యా, కుర్రాడు నీకు తెలియదులే. సర్లే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నాంపల్లికి 4 కొట్టు. ఏంటి నాంపల్లె? ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది, బోర్డు చూసి ఎక్కచ్చు కదా? అంత ఎర్రోళం కాదులేవో, అడిగే ఎక్కాం. నాంపల్లికి 4 కొట్టు. నాంపల్లె ఇది రాంపల్లెలో సికింద్రాబాద్ వెళ్తుంది. పెట్టేవాడు పట్టుకుపోతాడు. ఈసారి నెంబర్ చూసి ఎక్కువ. ఒరే ఎదవా, వాళ్ళు సరిగ్గానే ఎక్కారా, నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు. నాంపల్లి బస్సా? ఏంటి దిగలేదా? ఏంటన్నా వచ్చేసా? నువ్వు రాంగ్ నంబర్ బస్ ఎక్కి కరెక్ట్ గా ఎక్కిన వాళ్ళ కింద దింపుతావా? కళ్యాణి అట్రావే. ఈసారి టెండర్ రావులకే రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా వేదవాలా? గట్టిగా రవకయ్యా, వాడు వస్తాడు. వస్తే రానివ్వండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సీఎం కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాడంట. కంప్లైంట్ చేస్తారా? రేయ్, నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు కూడా మిగలడు. ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి.
చిచి ఎంతమంది అమ్మాయిలు చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు. గ్యాస్ కొట్టుకు. అయినా పక్కన నేనుండగా ఆ అమ్మాయిని ఎందుకు చూసా? నీకు పాత సీక్రెట్ చెప్పనా? ప్రతి మగాడి హృదయం ఒక పుష్పక విమానం లాంటిది. దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది. ఆర్డర్ సార్. ఆ మెనూ కార్డులో ఫస్ట్ ఏది ఉంటుంది బట్. ఓకే సార్. నవ్వింది చాలు. ఏంటి అర్జెంట్గా రమ్మను? నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. అక్క బావ నిన్ను చూడాలంటున్నారు. ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్. డోంట్ వరీ. మీ ఫ్యామిలీ నాకు నచ్చిపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు. ఓసి దొంగ మొహమా, 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలు వేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో, అదంతా నాకు తెలీదు. మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి, లేకపోతే నువ్వు ఏ నుయోగయో చూసుకోవాలి. అయ్యో, నేనేదో తమాషాగా అంటే నిజంగానే. ఓ ఛీ. అన్న నమస్తేనే. ఏం బాబు బాగున్నావా? ఏదో మీ దయన్న. ఏంటి గర్ల్? హలో 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 సార్ సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? చాలా అర్జెంట్ పని ఉందండి. ఏంటి బాబు లవ్ లో ఫట్టా? మీరు లిఫ్ట్ ఇస్తే హిట్టే. సర్లే, ఎక్కడికి వెళ్ళాలి? మధురా నగర్ అండి. మధురా నగరా? ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధురా నగర్ లో ఎక్కడికి? పోస్టల్ అడ్రస్ తెలియదు సార్. తెలియకపోతే ఎలాగెళ్తావయ్యా? డీటెయిల్స్ అవసరం అంటారా? రొటీన్ గా అడిగాను, ఇష్టం లేకపోతే చెప్పొద్దు. పెళ్లి చూపులకండి. మరి ఒక్కడివే బయలుదేరావు? నా లవర్ నన్ను ఒక్కనే రమ్మంది. లవర్ అంటున్నావు, పెళ్లి చూపులు అంటున్నావు, ఏంటి కదా? స్టోరీ చెప్పండి వదిలేట్లేరు గురుగారా. నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్, కొంచెం తెలుసుకుందామని. నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్నాను సార్. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారయ్యా? ఇంకా చెప్పు. ఏం లేదండి, నా లవర్ ఫిట్టింగ్ పెట్టింది. ఏమిటో? వాళ్ళ అక్క బావకి వాళ్ళ పాపకు కూడా నచ్చాలంట. నచ్చకుంటే వదిలేస్తానండి. అదేంటయ్యా అలాంటి అమ్మాయిని ప్రేమించావు? అయినా కలిసి ఉండాల్సింది మీరిద్దరు, వాళ్ళకేంటంట? సార్ వాళ్ళ అక్క బావని అంతగా గౌరవించిందంటే రేపు మా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు కదండి. నీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? మధురా నగర్ C52 అండి. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? C52 మధురా నగర్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇల్లు బాగుంది బ్రదర్. మీరెక్కడికి? మన పెళ్లి చూపులకు రాలేదా? వచ్చింది నేను, మీరు కాదు. ఏయ్, బంజారా హిల్స్ నుంచి మధురా నగర్ వరకు లిఫ్ట్ ఇచ్చాను. నీ లవర్ ఇంట్లోకి తీసుకెళ్లి కాఫీ కానీ టీ కానీ కనీసం మంచినీళ్ళ ఇప్పించవా? ఏం మనిషివయ్యా? లవర్ అంటాడు, పెళ్లి చూపులు అంటాడు, పెద్దవాళ్ళు ఎవరు తీసుకురాలేదు. అంజలి, అంజలి. ఏంటయ్యా పిలవడం? అంజలి, అంజలి. ఏంటి? నీకు హెల్ప్ చేద్దామని. చేసింది చాలు, నేనే ఫస్ట్ టైం. టెన్షన్ పెట్టకాయ బాబు. ఎవరండి? అక్క, సీతారాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆయన ఎవరు? అన్నయ్య వరస. అవును, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించింది? అంత అందంగా లేదు. నా కళ్ళు పెట్టుకొని చూడు. ఇంతకి మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇల్లు బాగానే కట్టాడు, సంపాదన అడ్డంగా ఉంటుందేంటి? అవును, ఆయనేడి? ఆయన ఈ సంబంధం ఇష్టం లేక బయటకు వెళ్ళిపోయాడేంటి? చెప్పండి, మేము వెళ్ళిపోతాము. అబే, మా అన్నయ్య ఎప్పుడు ఇంతేనండి, కొంచెం కామెడీ టైప్. హలో, కామెడీ కాదు, సీరియస్. వచ్చింతసేపు అయింది, కాఫీలు లేవు, టిఫిన్ లేవు, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావేంట్రా? రానా? అవునరా, పద పోదాం. అయ్యో, తప్పుగా అనుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వద్దండి. ఆడుకొద్దేమో, నాకు మాత్రం కావాలి కాఫీ. ఏమండి, ఒకవేళ టిఫిన్లు ఉంటే కాఫీ తర్వాత తీసుకుంటాను. అలాగే. ఇఫ్ యూ డోంట్ మైండ్ సమ్ కోల్డ్ వాటర్ ప్లీజ్. థాంక్యూ. ఏంటా ఇందాక నుంచి చూస్తున్నాను, నీ సొంత ఇంటికి వచ్చిన మాట్లాడుతున్నావు? నీకు పెళ్లి అయిపోతే మందే కదా తమ్ముడు. తమ్ముడు గిమ్ముడు. తీసుకోండి, తినండి. చాలా బాగుంది. మీరే చేశారా? లేదండి, పుల్లారెడ్డి నుంచి తెప్పించాం. అనుకున్నాను, మీరెప్పుడు ఇంత బాగా చేయాలి. కొంచెం ఎక్కువైంది. అవును, ఇంట్లో కవర్ ఏమైనా ఉందా? ఎందుకండి? మొత్తం ఇక్కడ ఎలాగో తినలేను కదా, ఇంటికి తీసుకెళ్తే పిల్లలు వాళ్ళు తింటారని. బాగుంది, తీసుకోరా. మీరు భోంచేశాక మిగిలితే తింటాలే. మీ అన్నయ్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. అదే చూస్తున్నా, ఎప్పుడప్పుడు దొరకపోడు, అప్పుడు చెప్తా. అలా మనిషిని హింసించడం పాపం కదండి. ఈ విషయం మా ఆవిడతో చెప్పండి. వెళ్ళొస్తాం వదిన గారు. మంచిది. అన్నగారు వస్తే చెప్పండి. అలాగే. నిన్ను కాదయ్య బాబు, వాళ్ళ ఆయన గారికి. ఓ,
నేను కూడా అడిగాను చెప్పండి. అలాగేనండి. ఇంకా బయలుదేరదామా? కూర్చోరా తమ్ముడు, ఏంటా కంగారు? ఏమని అడగాలనుకుంటే అడిగాయి. కొత్తగా అడగడానికి ఏముంది, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. లేరా లే, ఇప్పుడే ఇలా ఎదురు సమాధానాలు చెప్తుంటే రేపు పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమైంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏంటి మీ ఉద్దేశం? మిమ్మల్ని చూశాక ఏ మంచి ఉద్దేశాలు ఉంటాయండి? ఈ ఇంట్లో ఆడపెత్తనం అని బాగా అర్థమైపోయింది. పెత్తనం చాలా పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. ఏ? జాగ్రత్తగా మాట్లాడండి. నువ్వు ఆగరా, ఈ బోడి సంబంధం కాకపోతే ఇంకొకటి. నీకేంట్రా మగమహారాజువి, చిటికేస్తే కోటి మంది వస్తారా? అబ్బో, నేను చిటికేస్తే మా చెల్లెలకి రెండు కోట్ల సంబంధాలు వస్తాయి. వస్తే చేసుకోండి, మేమేమైనా ప్రతిమాలేమా? చేసుకుంటాం, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇంకా సిగ్గు లేకుండా నిలబడమేంట్రా? పద బాబు. ఆ నీకో నమస్కారం. నీకు నమస్కారం. జోకులొద్దు. జోక్ కాదు, సీరియస్. ప్లీజ్ అమ్మ తోడండి. ఈయన అన్నయ్య కాదు, లాంటి వాడు కూడా కాదు. బయట ఏదో లిఫ్ట్ ఇచ్చాడు, లోపల తీసుకొచ్చా. అదేంట్రా, నీకేదో హెల్ప్ చేద్దామని. చాలు, నువ్వు చేసిన హెల్ప్ చాలు. నా జీవితం నాశనం కాక ముందు బయటకు వెళ్దాం. పద పద. ఆగవయ్యా. ఏంటయ్యా? మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఒక అక్క, ఒక బావ, ఒక మర్దలు, ఇదేంటి రామారా బాబు, ఒక సీతారాం. అది స్టోరీ. ఒక పాప. భలే ట్విస్ట్ కదూ. చీటింగ్ చీటింగ్. టికెట్ 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 బాబు. పల్లికోటి బాబు టికెట్. ఆయన ఎప్పుడో తీసుకున్నాడు టికెట్. నేనే కూడా తీసుకుంటాడే. ఆయన మా నాయన ముందే తీసుకున్నాడని చెప్తున్నా కదా. అదే ఎలా తీసుకున్నాడో అడుగుతున్నావు. ఏంటయ్యా ముక్కులో దూది పెట్టుకున్నాడు? ముందే చెప్పినా కదా టికెట్ తీసుకున్నాడని. అంటే పోయాడా? మరి బస్సులో సేవ తీసుకుంటాడే బాబు. ఏమయ్యా, అన్న తండ్రి సేవలు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు సిగ్గులేదు? ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి దానం చెయ్యి. ఈ దాడి తీసుకోనికే పైసలు లేవు, ఈ బాడీ తీసుకొని నేనేం చేయాలి? సరే బాబు, నీకు దండం పెడతాను. డెడ్ బాడీ తీసుకెళ్ళి మొత్తం బస్సులో దీపేలా ఉన్నారు. 3000 తీసుకెళ్తా. 3000 ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? పాల్గొని తిరునేం రా, లెక్కపత్రం చెప్పాలి నీకు. బాడీని తీసుకోపోవాలి, పాడే కట్టాలి, కాల్చాలి, దినం చేయాలి, నెల తర్వాత చుట్టాన్ని పిలవాలి, బీరు బిర్యానీ పోయాలి, బిర్యానీ పెట్టాలి. అంత ఖర్చు అవుతుంది. ఈ లెక్క ఎంత ఓడిస్తాడు? మీ ఇస్తాడు. అంత డబ్బులు నా దగ్గర లేవు. అట్లయితే మా నాయన నువ్వే ఉంచుకో. మీ నాయన నేనే చేసుకోవాలయ్యా. మా అయ్యది గ్లామర్ ఫేస్, కొంచెం చూసుకుని చెత్త కుప్పలు పడాయి. అప్పుడు కానీ పోలీసు వాళ్ళు బొక్కలు పెట్టి కొమ్మరు. నీకు దండం పెడతాను బాబు, తీసుకెళ్ళాలి బాబు. తీసుకెళ్లాలంటే ఎంతో కొంత అవుతుంది. ఇదిగో నా దగ్గర ఇవే ఉన్నాయి. 7 నైనా ఈ బస్సులో 500 వచ్చింది, పోదాం రాయే. ఏమ్రా, నువ్వు ఇచ్చే 500 కోసం నా కొడుకు ఇన్ని తిప్పలు పెడతావురా? ఇప్పటి వరకు నా కొడుకు ఎవరికి ఇన్ని కథలు చెప్పలే. వస్తున్నా కొడుక. టికెట్ 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 టికెట్. హలో. మొద్దు, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను మన హనీమూన్ గురించి ఆలోచిస్తున్నా. నవ్వింది చాలు, ముద్దివ్వా. నో ప్లీజ్ ప్లీజ్ అంజలి, నో ప్లీజ్. ఒక్కటి ప్లీజ్ అంజలి, నో ప్లీజ్ రా. నో. నానా అది 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 థ్యాంక్స్. పదమ్మా, అది నీ కొడుకు. చాలేవే. హలో హలో. ముద్దు పెట్టలేదని ఫోన్ పెట్టేశాడు అనుకుంటా. నువ్వేంటి ఇక్కడ? అసలు లోపలికి ఎలా వచ్చావు? నా మనసే రాగా నేను రాలేనా? సర్లే, ఎందుకు వచ్చావు? ఇందాక ఫోన్ లో ముద్దిద్దామంటే కట్ అయింది కదా, అందుకని ముద్దిచ్చి గుడ్ నైట్ చెప్తామని వచ్చా. మా నాన్న చూస్తే నాకు బ్యాడ్ నైటే. ముద్దిద్దామని వస్తే వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు.
ఎవర్రాది? అంజలినా? అంజలినా? ఏంటండి బస్ ఇంత స్లోగా వెళ్తుంది? కండక్టర్, బస్సులో ఎద్దుల బండిలోకి వెళ్తుంది. ఎప్పుడే ఇంటికి చేరేది? స్పీడ్గా వెళ్ళమని చెప్పి డ్రైవర్తో. నీ పక్కన కూర్చోడు ఎవరు? మా ఆవిడ. ఒకసారి పంపిస్తా. నా దగ్గర కాదు, ఆ ముందు కూర్చోడానికి. ఎందుకు? అక్కడ కూర్చుంటే బస్సు స్పీడ్గా వెళ్ళిపోద్ది. బస్ స్పీడ్గా వెళ్ళటానికి మా ఆవిడ అక్కడ కూర్చోడానికి ఏంటయ్యా లింక్? అక్కడ కూర్చోబెడితే నీకే తెలుస్తుంది. అబ్బాబ్బా, ఏంటి ఇంకోసారి స్పీడ్ గా వద్దండి, ఇలాగే పోనివ్వండి. స్లోగా అయినా పర్వాలేదు. అది వాడు ఎక్కడ స్పీడ్ అంటాం. అటుకే డబ్బులు ఎవర్రా కోతిగాడు? నేనే. నువ్వా బాబు? ఏంటి ఎప్పుడు రన్నింగ్ లెక్తో రన్నింగ్ దిగుతావు? షాపులు ఎక్కవా? అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు. వేరే బస్ ఎక్కలా? అవి ఖాళీగా ఉన్నాయి. తప్పకుండా బాబు, పని చూసుకోవాలి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. మీ పర్సలు గ్యారెంటీ లేవు. ఏంటి సిగ్నలా? మన ప్యాసింజర్లకి జాగ్రత్త చెప్పుకోవాలి కదా. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. వస్తా. నన్ను నేను కాపాడుకోవడం తెలుసురా? నువ్వు రన్నింగ్ బస్ లో నుంచి రన్ అవుట్ అప్పుడు చూసుకో. దొంగడేయాలని బాగుందండి, చాలా బాగుంది. మావాడికి కూడా పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఏమిటండి మీరు? అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా. అవునే, వీడి సంగతి తెలియక బుట్లో పడిపోతున్నారు వీళ్ళు. అదేంటండి అలా అంటారు? లేకపోతే ఏముందండి, వాడికి ఉద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు. అయినా మీరు పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి. క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో. ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా, చెడగొట్టానికి వచ్చారా? చూడండి, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేం. మనిషికి కావాల్సింది క్యారెక్టర్. అది సీతకుంది. ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం. వెరీ గుడ్. ఈ కాలం తల్లిదండ్రుల్లాగా ఆలోచించారు. అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా? వీడంటే నాకు కోపం లేదండి, ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ. పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి. మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం. పనిలో పని అంజలి వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తే మంచిగా చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. దీని చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి. అప్పటి నుంచి అంజలికి అన్నీ మేమే. రామ్మా, ఇక నుంచి అంజలికి అన్నీ మేమే. ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను. అంజలి గురించి మీరేం భయపడకండి. ఇక నుంచి అంజలి మా పిల్ల. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేమవుతారు? నాన్నమ్మ. పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా? ఏమ్మా? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. తప్పైపోయింది, క్షమించండి బాబు. నాన్నగారికి ఈ విషయం చెప్పండి బాబు. వాడి కాలు నరికేస్తా. వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపు అవుతుందా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపు అవుతుందని నాకు తెలుసు. సుబ్బయ్య, ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు. నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకు ఇంకేం వద్దు నాన్న అన్నాడు. ఇస్తా. నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్. సంతోషం బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. రా రాంబాబు, కూర్చో. నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది. ఏంటి విశేషం? మా అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. చాలా మంచిది, తప్పకుండా వస్తాను. దూకడానికి 3000 పందెం. 3500. పందాలు వేసుకుంటానండి. పైకి చూడండి ఒకసారి. ఎవడు సర్కస్ చేస్తాడు? కాదు, సూసైడ్. నా పెన్ను అతను దూకుతాడని 4000. 5000 పందెం అతను దూకడని. అరే బాబు, నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందెంలో పెట్టాను, దయచేసి దూకరా. మీలో మీరు కొట్టుకోకండి రా, నన్ను మనశ్శాంతిగా చావనివ్వండి రా. వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి దూక్కుందా? వస్తా వస్తా. దూకరా బాబు. రేయ్, దూకొద్దు.
నేను కూర్చుంటాను గాని ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ట్రై చేస్తున్నా అన్న. మరి ఎందుకు ఆగిపోయావు? ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయం ఉందన్నా. భయపడేవాడు ఎందుకు చావడం? నేను లవ్ లో ఫెయిల్ అయినా, అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా తన మొగుడుతో వెళ్ళిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించా? ప్రేమ యూనివర్సల్ అన్నా, ఎవడ పిల్లం అయితే ఏంటి, నువ్వు ఉంచుకునేది ఏంటి? కథలకు దగ్గరకు వచ్చాడు, ముందు నేను తోసేస్తాను. సరే గాని ఇక్కడి నుంచి దూకేవనుకో తల పగిలి చేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదనుకో అప్పుడు ఏం చేస్తావు? ఈ తాడుతో ఉరేసుకుని చచ్చిపోతా. అప్పుడు సావలేదంటే మాకు తెలియదేంటి, ఈ కత్తితో పిక్క కసకస కోసం చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే ఎలా మాకు అమ్మకం బొరలేదేంటి, ఇదిగో విషయం, ఈ తాగి చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే బాంబు ఉందిగా. ఏంటి చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనపడలేదే. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలో ఉంది. నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగిస్తే పేలిపోద్ది. అయ్యా, అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరేంటి బాబు? ఎక్కడున్నా టికెట్? ఏం పెళ్లిలో వదినా, కట్నాలు పోతే గానీ కాపురాలు బాగుపడవనుకుంటాను. బాగా చెప్పావు వదినా. అవునవును, ఈ వరకట్నాలకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో. అవును మరి చెయ్యొద్దు. మా ఆకరోడ్ పిల్లవగానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. మన కండక్టర్ పెద్దాపురం వెళ్ళాడా? ఏమైనా నువ్వు గ్రేట్. గట్స్ అంటే నీలా ఉండాలరా, కానీ నిన్ను చూస్తుంటే నాకు బాగా ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇలాగే నేననేది అదేరా, సుఖంగా ఉండేవాడు పెళ్లి చేసుకుని కష్టాలు పాలవుతున్నారు కదా అని. చౌరుగా వాడేం పెళ్ళ మాడవేనండి ఇలాగా. అయినా ఈ పెళ్లి పెద్దామైందిరా. ఎవరు మన పరిమళ? ఏంటే మాలా ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు, బానే ఉంది. మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా? మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా. మా అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేయనా? నిన్ను అయినా అందరికి సీతగాడంత టాలెంట్ ఉండాలి కదా. కూర్చోండి. రండి ఆంటీ, ఇప్పుడే వస్తాను. కూర్చోండి. అందరూ వచ్చేసినట్టేగా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. నమస్కారం. రాంబాబు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఇంట్లో శుభకార్యానికి నేను రాకుండా ఎలా ఉంటాను? ఈయన అమ్మాయి బావగారు సూర్యం అని. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? సీత, సీత. నమస్తే. అరే ఏం బాబు, బాగున్నావా? ఏంటి మీకు ఇంత ముందే పరిచయం ఉందా? ఓ అదో పెద్ద కథలేండి, తర్వాత చెప్తాం, ఇప్పుడు వద్దులేండి. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్లి చేసుకునేది? అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆయన. నేను పెట్టిన గడ్డి తిని నా మీదకే కొమ్మిసిరింది, తప్పులేదు కదా. నా కుటుంబానికి చెందాల్సిన ఆస్తి మీద ఒకడు కన్నేశాడు. వాడెవడో చెప్పండి, నేను స్కెచ్ చేస్తా. ఈసారి స్కెచ్ నేనేస్తా, స్పాట్కి నువ్వు వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? అంజలి, ఇదేంటిది? అన్నా, వాడు అమ్మాయి గారిని దించి ఒంటరిగా బైక్ మీద బయలుదేరిండు. అంజలిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఆ రాముని పెళ్లి జరగనివ్వడరా. మధ్యలో వాడెవడు? మా పెళ్లికి వాడికి సంబంధం ఏంటి? వాడి కొడుకు కూడా అంజలిని ప్రేమిస్తున్నాడు. వాడు మాత్రమే ప్రేమిస్తున్నాడు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి ఎవడొచ్చినా లెక్క చేయను. చచ్చిపోతాను. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ప్రాణం కోసం ప్రేమను మాత్రం వదులుకోను. వాడి గురించి నీకు తెలియదురా, వాడు రాక్షసుడు. వాడి కొడుకు కోసం ఏమైనా చేస్తాడు. మీలా కొడుకుని చంపడానికి రాడుగా నాన్న. నువ్వెప్పుడు తిట్టినా నాన్నే కరెక్ట్ అనుకునేవాడిని. పోయింది నాన్న, మీ మీద గౌరవం పూర్తిగా పోయింది. నా కన్న తండ్రి ఓ నీచుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. కొడుకు మీద కత్తి తీసిన కన్న తండ్రితో మొదటిసారి ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. నీకేం తెలుసనరా? ఆయన్ని దోషించేసి మాట్లాడుతున్నావు. మీ నాన్న అందరూ తన వాళ్ళు అనుకుని నలుగురితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు. వాళ్ళని పూర్తిగా నమ్మేశారు. కానీ వాళ్ళు మీ నాన్నను మోసం చేసి డిపాజిటర్ల డబ్బుతో విదేశాలకు పారిపోయారు. దాంతో మన కుటుంబం రోడ్డున పడిందిరా. అందులో ఓ డిపాజిటర్ మొత్తం డబ్బంతా కట్టి మీ నాన్నగారిని మన కుటుంబాన్ని కాపాడారు. ఆయనకి మీ నాన్నగారి తెలివితేటలు కావాలి, మనకి ఆయన ఇచ్చే డబ్బు కావాలి. అప్పట్లో ఇంతకంటే వేరే దారి దొరకలేదు. నువ్వేం చెప్పి ఆయన సమర్థించినా నాన్న చేసిన తప్పే.
నేను ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజు ప్రశ్నించడానికి నువ్వు ఉండేవాడివి కాదురా. ఏమైనా మీరు చేసిన తప్పు అంతే. సీత, వాడితో నువ్వు గెలవలేవురా. ఓడిపోవటం నాకు చేత కదా నాన్న. ఏం వాడు మొదలు పెట్టాడు, ఫినిషింగ్ నేనిస్తా. జాగ్రత్తరా. ఆ విషయం వాడికి చెప్పు. ఇంగ్లీష్ లో ఫస్ట్ మార్క్స్ రావాలంటే నమస్తే. నమస్తే. కూర్చోండి కూర్చోండి. నమస్తే. కూర్చోండి. మీ పాప నైస్ నైస్. కూర్చోండి. చూస్తారే, పెట్టండి అక్కడ. ఏంటండి ఇదంతా? అర్థం కాలేదా? నిశ్చితార్థం. ఎవరికి? మీ అమ్మాయికి మా అబ్బాయికి. చూడండి, మా అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందంటారు, కానీ ఇదే అసలయింది. మీరేం భయపడనక్కర్లేదు. పెళ్లి నా రేంజ్కి తగ్గట్టు చేద్దాం. ఖర్చు విషయం మర్చిపోండి. నేను సంపాదించిందంతా నా కొడుకు కోసమే. మీరొచ్చి అక్షింతలు వేస్తే చాలు. ఈ పెళ్లి జరగదు. పాప ఎట్రామా? నీ పేరేంటమ్మా? చిక్కి. చిక్కి. 6 ఏళ్ల మీ పాప ఏడుస్తుంటేనే తట్టుకోలేకపోతున్నారే. మరి 25 ఏళ్ల నా కొడుకు గురించి నేనెంత బాధపడాలి? నా కొడుకు ఏది ఇష్టపడ్డా తెచ్చివ్వడం నా బలహీనత. మీ అమ్మాయిని కావాలనుకున్నాడు, తెచ్చిస్తాను. ఈ పెళ్లి చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాక కాదంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. తీసుకోండి తీసుకోండి. ఎవరా నువ్వు నా పెళ్లి డిసైడ్ చేయడానికి? ఆ రోజు నన్ను చంపడానికి వచ్చి కాపాడినట్లు నాటకం ఆడి ఇప్పుడు నిశ్చితార్థం అంటూ ఇంటికి వస్తావా? పోరా బయటికి. శభాష్ శభాష్. నా కొడుకు సెలక్షన్ సూపర్. చిరుతపులి లాంటి కోడల్ని ప్రేమించాడు. ఎవరా నీ కోడలు? నలుగురిని వెంటేసుకుని వస్తే భయపడి ఒప్పుకుంటాననుకున్నావా? ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి. నవ్వుతూ ఒప్పుకుంటే బ్రాహ్మణ పద్ధతిలో, ఏడుస్తూ ఎదిరిస్తే గాంధర్వ పద్ధతిలో. రండ్రా. చంపుతా అన్నావంట, చంపు. డైరెక్ట్ గా నేనే వచ్చా. చంపరా. ఆడాళ్ళు చిన్నపిల్ల మీద ఎట్రా. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే డైరెక్ట్ గా నాతో పెట్టుకో. రా. నా కొడుకు. నీ కొడుకు ఏడా? నా కొడుకు రమ్మను. ఈ అమ్మాయినక ప్రేమించింది, ఈ అమ్మాయినక నీ కోడలు చేసుకుందాం అనుకుంది. నీ కళ్ళ ముందే ఈ అమ్మాయిని నేను ముద్దు పెట్టుకుంటా. ఏం పీక్కుంటావో పీక్కో. రే ముసలోడా, నేనే అంజలిని పెళ్లి చేసుకునేది. ఎవరైనా అడ్డొచ్చారో అడ్డంగా నరుకుతా, అడ్డంగా నరుకుతా, అడ్డంగా నరుకుతా. భయపడుతున్నావా? భయమా? నువ్వుండగానా? ఐ లవ్ యూ. బాయ్. ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగు.
కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన వాడేవాడు ప్రాణంతో లేడు. అసలు రాములంటే ఏమనుకున్నావురా? నా ముందే నా కోడల్ని ముద్దు పెట్టుకుని నాకే వార్నింగ్ ఇచ్చావంటే కిల్లాడివిరా. రేయ్, నిన్నక్కడే కత్తికోకండగా నరికేసేవాణ్ణి. కానీ లోపల నా కొడుకు నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ అవుతాడని వదిలేశాను. బతికిపోయావు. అయినా నీలాంటి వాడిని వేటాడి చంపడంలోనే మజా ఉంటుంది. నువ్వు లక్కీ ఫెలోవిరా, లక్కీ. రాయల్గా రాములు కత్తితో చేస్తున్నావు. బాబు రాంబాబు కాటు ఉన్నాడంట. నాన్న, అంకుల్ మీతో మాట్లాడతాంట. హలో. రే రాంబాబు, బాబుని చేయదు. భయపడకు, నేను నీ అంత నీచుండి కాదు. మా వాడిని వదిలేస్తాను. మీ వాడిని వదిలేస్తాను. పొండి, పొండ్రా. నా తెలివితేటలేంటో నీకు బాగా తెలుసు రాములు. కానీ నా కొడుకు నాకంటే తెలివైనవాడు. ఎలా ఉంది మా వాడేసిన స్కెచ్? రేయ్, నువ్వు ఒంటరిగా నన్నేం పీకలేవు గాని ఈసారి ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పమ్మా. పని చెప్తే నిల్చొని చూస్తావారా? అరే నువ్వు కట్టవేనరా? రే వాడికి గీసేయడం కదరా, తొందరగా కట్టండి. జుట్టుపోలుగా ఈ పెళ్లి కన్నా తలడు పూసుకో. శ్రీను ఎక్కడ? శ్రీనుకు పెళ్లి కార్డు ఇచ్చి ఊరంతా పంచిరమ్మన్నానండి. నాజర్ గారిని కిచెన్ లో ఏర్పాటు చూడమన్నానండి. ఈ బేవసగాళ్ళందరూ హాల్లో ఉంటారండి. మరి తమరేం చేస్తారంట? గిఫ్ట్లు తీసుకునేది నేనే కదా. సంతోషించాలి. అవును, సీత ఎక్కడా? వాడు నా ఇంటికే వచ్చి నన్నే పెళ్లికి పిలిచాడు. వాడేదో స్కెచ్ చేశాడు. వాడి కళ్ళల్లో మెరుపు చూసి నాకే భయం వేసింది. గాపౌరగాన్ని చూసి నువ్వు భయపడతావేందనా? అయినా మనం దాచిన సంగతి ఆడిగట్టి తెలుస్తుంది. ఒకవేళ తెలిసినా కాడ వస్తాడంట అన్న. వస్తాడు, వస్తే ఇక్కడ చస్తాడు. జాగ్రత్త.